బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోని అత్యంత కీలక వ్యూహాత్మక మౌలిక సదుపాయాల్లో ఒకటైన తమిళనాడులోని కుడంకులం అణు విద్యుత్ కేంద్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కీలక డేటా లీక్ అయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ అంశంపై స్పందించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL అణు భద్రతా వ్యవస్థలకు సంబంధించిన ఎలాంటి రహస్య సమాచారం లీక్ కాలేదని స్పష్టం చేసింది. లీక్ అయిన ఫైళ్లు కేవలం బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ విభాగానికి సంబంధించినవేనని, అవి నిర్మాణం, ఇంజనీరింగ్, సరఫరా వంటి సాధారణ సాంకేతిక కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలేనని వెల్లడించింది. ఇక అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం కూడంకులం అణు విద్యుత్ కేంద్రం 3-4 యూనిట్ల నిర్మాణం పనుల్లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ థర్డ్ పార్టీ డేటా సెంటర్ పై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు 8.6 లక్షల ఫైళ్లు డార్క్ వెబ్ లో కనిపించగా, వాటిలో దాదాపు 19,000 ఫైళ్లు కూడంకులం ప్రాజెక్టుకు సంబంధించినవిగా చెప్తున్నారు. లీక్ అయిన పత్రాల్లో వెంటిలేషన్, కూలింగ్ సిస్టంలకు సంబంధించిన బ్లూ ప్రింట్లు ఉన్నట్లు కూడా కథనాల్లో వెలువడుతున్నాయి. అయితే ఈ అంశంపై NPCIL మరోసారి స్పష్టత ఇస్తూ అణు రియాక్టర్లు, భద్రతా వ్యవస్థలు, నియంత్రణ వ్యవస్థలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పూర్తిగా రక్షితంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని పేర్కొంటుంది. ఇదిలా ఉండగా ఈ డేటా లీక్ ఎలా జరిగింది, సైబర్ దాడి వెనుక ఎవరైనా ఉన్నారా, డార్క్ వెబ్లోకి కీలక సాంకేతిక పత్రాలు ఎలా చేరాయి అనే కోణాల్లో కేంద్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలతో కలిసి విచారణ చేపట్టినట్లయితే తెలుస్తుంది. ఇక ఇదే దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్రాజెక్టుగా భావిస్తున్న కూడంకులం కేంద్రంలో ఇప్పటికే 2 అణు రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా మరో 4 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డేటా లీక్ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకోవడంతో విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.